హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ సంబంధించిన మ్యాథ్స్ 1 సబ్జెక్ట్ గురించి అయితే కనుక చూద్దాము. కంప్లీట్గా టాపిక్స్ కావచ్చు, ఇంపార్టెంట్ టాపిక్స్, తర్వాత వెయిటేజ్ ప్రకారంగా మనం ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలా, ఎలా చదవాలా, దాంతోపాటు మనం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని కూడా మనం ట్రై చేద్దాము. క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది, మనం అనుకున్నది అదే విధంగా ఉందా లేదా అనేది మనం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. ఫస్ట్ మన సిలబస్ తీసుకుంటే సిలబస్ ప్రకారంగా చూస్తే కనుక టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. 5 యూనిట్స్ ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఇది మనకున్న సిలబస్. సరే, దీంట్లో వెయిటేజ్ ప్రకారంగా పోయే కంటే ముందు ప్రియారిటీ చూడండి. ఫస్ట్ మీరు అర్థం చేసుకుని చదవాల్సింది ఏమంటే, ఫస్ట్ ఆల్జిబ్రాకి ప్రియారిటీ ఇవ్వండి. ఆల్జిబ్రాలోనే మనకి మ్యాట్రిక్స్ కూడా వస్తాయి. సో ఆల్జిబ్రాకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. తర్వాత ట్రిగ్నామెట్రీ ఇవ్వాల్సిందే, ట్రిగ్నామెట్రీ చదవాల్సిందే మనం. తర్వాత సెకండ్ ప్రియారిటీలో ట్రిగ్నామెట్రీ చదువుతాము. తర్వాత థర్డ్లో డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ చదువుతాము. తర్వాత ఫోర్త్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ చదువుతాము. తర్వాత కోఆర్డినేట్ జామెట్రీని 5th ప్రియారిటీ కింద పెట్టుకుందాం. అర్థమైందా? సో ఈ విధంగా మనం చదువుతాం. ఎందుకు, కామన్గా M1 పోయిన వాళ్ళకి M2 కూడా పోయి ఉంటుంది సబ్జెక్ట్. సో ఈ టాపిక్ చదువుకుంటే మీకు M1తో పాటు M2 కూడా యూజ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫర్ ఎగ్జాంపుల్, నాకు M1 క్లియర్ సార్, M2 నేను పాస్ అయిపోయినాను సార్, ఆల్రెడీ క్లియర్. సో M1 మాత్రమే సప్లై ఉంది అనేవాళ్ళు ఈ 2 టాపిక్స్ బదులు దీన్ని థర్డ్ ప్రియారిటీగా పెట్టుకోండి. అంటే ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ చాలు, పాస్ అయిపోతారు. దాంతోపాటు ఇంక మీకు ఎట్లా M2 పాస్ అయిపోయినారంటే డిఫరెన్సియేషన్ పైన కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. మీరు ఫస్ట్ 3 యూనిట్స్ ప్రియారిటీ పెట్టుకుంటే చాలు. అర్థమైందా? ఇక్కడ పాయింట్ ఏమంటే, కోఆర్డినేట్ జామెట్రీ రిమైనింగ్ అన్ని టాపిక్స్తో కంపేర్ చేస్తే చాలా ఈజీ టాపిక్. మీకు అర్థమైతే, అర్థం కాలేదనుకోండి, మిగతా టాపిక్స్తో కంపేర్ చేస్తే కనుక ఈ టాపిక్ అనేది కొంచెం టఫ్గా అనిపిస్తుంది మీకు. కాబట్టి సో ఈ విధంగా అయితే కనుక ప్యాటర్న్ పెట్టుకోండి. దీంట్లో కూడా ఆల్జిబ్రాలో మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తాయి, మ్యాట్రిక్స్ వస్తాయి. అదేవిధంగా ట్రిగ్నామెట్రీలో ఏమేమి టాపిక్స్ చదవాలనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, మనకున్న సిలబస్ ప్రకారం తీసుకుంటే మనం పార్షియల్ ఫ్రాక్షన్ని కంపల్సరీగా మనం నీట్గా అర్థం చేసుకుని చదవాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. ఓకేనా? తర్వాత కోఆర్డినేట్ జామెట్రీలో మనకు స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా ఇవన్నీ వస్తాయి. అవన్నీ కూడా చాలా ఈజీ టాపిక్స్, అర్థం చేసుకుని చదివితే మనం. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి, అక్కడ కాకుండా ఇక్కడ చూద్దాం, మనం క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫంక్షన్స్, అంటే బేసిక్స్ 3 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు, ఈజీగా ఉంటుంది. రేంజ్, డొమైన్ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, కొంచెం అర్థం చేసుకోండి. లేదంటే ఇంకా మనం ఈ వీడియో చూసినా కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఆ టాపిక్. తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈజీ టాపిక్. తర్వాత అంటే మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇది, సెకండ్ ఇది, థర్డ్, తర్వాత మ్యాట్రిక్స్ పైన వేయండి. మ్యాట్రిక్స్లో కూడా మనకి ఎక్కువ కాన్సెప్ట్స్ ఏం లేవు కదా. 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏవేవి ఇస్తాడో మనం ఆల్రెడీ రీసెంట్ వీడియోస్లోనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినాం. దాంట్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కూడా చూసినాం మనం. అంటే 3/3 డేట్ అడుగుతాడా, ఇన్వర్స్ అడుగుతాడా, కామర్స్ మెథడా, ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమంటాడా, గార్జన్ మెథడ్ అంటాడా, ఏమంటాడా కూడా మనం అన్ని డిస్కస్ చేసినాము. మరి ఇక్కడ ఇంకొకసారి డిస్కస్ చేయడం వద్దు. మీరైతే హౌ టు పాస్ ఏమని కొట్టండి, మీకు క్లియర్ కట్గా వీడియో వస్తుంది, కంప్లీట్గా క్లియర్ కట్గా వస్తుంది. బెటర్ ఈ వీడియో చూడకంటే ముందు మీరు ఆ వీడియో చూసి ఇది చూస్తే ఇంకా బెటర్గా అర్థమవుతుంది మీకు ఈ క్లారిటీ, ఈ సబ్జెక్ట్ మొత్తం M1. ఓకేనా? తర్వాత ఇప్పుడు ట్రిగ్నామెట్రీలో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ట్రిగ్నామెట్రీ రేషియోస్ చదవండి, కాంపౌండ్ యాంగిల్ చదవండి, మల్టిపుల్ సబ్మల్టిపుల్ యాంగిల్స్, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ చదవండి, తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ దగ్గర ఆపేసేయండి, ఇంకా చదవద్దండి. ఏదే చదవకూడదు మీరు, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ చదవద్దండి, ట్రిగ్నామెట్రిక్ ప్రాపర్టీ చదవద్దండి. ఇంకా టైం ఉందనుకుంటే కాంప్లెక్స్ నెంబర్స్ చదవండి, అంతే తప్ప లేదంటే అది కూడా వదిలేసేయండి. ఖచ్చితంగా ఈ 3 టాపిక్స్ మాత్రం చదువుకొని పోవద్దు ఎగ్జామ్కు. ఎందుకంటే మీరు చూడండి, ఫస్ట్ ఇయర్లో మీరు క్లాసెస్ వినేటప్పుడు, అంటే కాలేజ్లో క్లాసెస్ వినేటప్పుడు ఒక ప్యాటర్న్ జరిగి ఉంటుంది. అదేం ప్యాటర్న్ అంటే, పార్షియల్ ఫ్రాక్షన్స్ చెప్పేటప్పుడే, అంటే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి అడ్జస్ట్ అయ్యే లోపలే పార్షియల్ ఫ్రాక్షన్ అయిపోయి ఉంటుంది. అంటే ఫంక్షన్స్ అనే టాపిక్ మీకు విన్నట్లు కూడా ఉండదు కాలేజ్లో. పార్షియల్ ఫ్రాక్షన్ టాపిక్ స్టార్ట్ అయింటుంది, ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఇంకా అట్మాస్ఫియర్ సెట్ కాలేదు, మీ కాలేజ్ అట్మాస్ఫియర్. మ్యాట్రిక్స్ ఓకే, ఆల్రెడీ మనం 10th చూసినదే కదా అనేటట్లు ఉంటుంది, ఈజీ అన్నట్లుగా. అంత లోపలే ట్రిగ్నామెట్రీలోకి వచ్చేస్తాం. ట్రిగ్నామెట్రీ వచ్చిన తర్వాత ట్రిగ్నామెట్రీ కూడా మనకు 10th టాపిక్ వెళ్ళి అనిపిస్తుంది, ఈజీగా ఉన్నట్లే ఉంటుంది. ఒక్కసారి మీరు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ దాటిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ వస్తారు కదా, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, ఇక్కడ నుంచి మీకు కన్ఫ్యూజ్ చేస్తుంది. మొత్తం ట్రిగ్నామెట్రీ మొత్తం రాంగ్ అయ్యేటట్లే చేస్తుంది. అంటే క్వశ్చన్ ఈ ఫస్ట్ దానిలో అడిగితే మీరు ఈ ఫార్ములా వేస్తారు, ఈ క్వశ్చన్లకి ఈ ఫార్ములా వేస్తారు, ఆ విధంగా మొత్తం క్లమ్జీ అయిపోతుంది. సో దట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఈ 3 టాపిక్స్ని ఆప్షన్లో వదిలేసేయండి, నో ప్రాబ్లం. మనకు సార్ నాకు 80/80 తెచ్చుకోవాలి ఉంది, 100/100 తెచ్చుకోవాలి ఉంది ఎక్స్టర్నల్లో, నో ఇష్యూ. మీకు ఇంటర్నల్లో 20 ఉందంటే ఇది వదిలేసినా కూడా మీకు 80/80 వస్తాయి, మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే. ఓకే, సో స్కోర్ కోసం కూడా మనం ఆలోచించాల్సిన పని లేదు. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రైట్ లైన్, తర్వాత సర్కిల్స్, కోనిక్స్లో మనకి పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ వస్తాయి. చాలా ఈజీ టాపిక్స్, మీరు ఒకసారి చూడండి. కోఆర్డినేట్ జామెట్రీ అనే వీడియోస్ నేను 3 వీడియోస్ అప్లోడ్ చేశాను, మన యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. ఆ 3 చూసినారనుకోండి, మీకు ఈ దీనిపైన ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే స్పెసిఫిక్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రైట్ లైన్ తీసుకున్నారనుకోండి, జస్ట్ 7 ఫార్ములాస్ ఉంటాయి, ఆ 7లోనే ఎగ్జామ్లో రావాలా, ఇంకా వేరేది లేదు ఆప్షన్ మనకు వచ్చేకి. ఆ విధంగా అంతే. సో
చాలా సింపుల్గా ఉంటుంది. అదే మీరు సర్కిల్ తీసుకుంటే జస్ట్ 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అంటే 5 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 5 నేర్చుకున్నామా, సబ్స్టిట్యూట్ చేసినామా, అంత ఈజీగా ఉంటుంది. ఓకేనా. తర్వాత లిమిట్స్ డిఫరెన్సియేషన్ అనేది అది ఈజీనే టాపిక్, దానికి కూడా సంబంధించి మన క్లాసెస్ అయితే ఉన్నాయి, అంటే రెగ్యులర్ క్లాసెస్ ఉన్నాయి. అది ఒకసారి చూడండి యూట్యూబ్లో, మీకు నీట్గా అర్థమవుతుంది. అది చూసిన తర్వాత మీరు ఇంకా పెయిడ్ కోర్సెస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ దొరుకుతుంది, అంటే దాంట్లో ఆన్సర్స్ ఉండవు, ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా కంప్లీట్ కోర్స్ కూడా ఉంటుంది, జస్ట్ 1000 రూపీస్ 1200 ఆ రేంజ్లోనే ఉంటుంది. యాక్చువల్ ఫీజ్ కంటే కూడా ఆఫర్లో మనం బెస్ట్ ప్రైస్కి అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే పెయిడ్ కోర్స్ తీసుకోవచ్చు. లేదు సార్ మాతో పేమెంట్ లేదు, మేము యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ వింటామన్నా కూడా నో ఇష్యూ. మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ప్లేలిస్ట్లో పోయి చూస్తే కనుక మీకు మ్యాథ్స్కి సంబంధించి అన్ని క్లాసెస్ ఉన్నాయి, మోర్ దాన్ ఒక 30-40 క్లాసెస్ ఉంటాయి. జస్ట్ అవి చూసినా కూడా మీరు ఖచ్చితంగా అయితే పాస్ అయిపోతారు. స్కోర్ కావాలనుకుంటే మాత్రం మీరు పెయిడ్ కోర్స్ తీసుకోవడం బెటర్ నాకు అనిపిస్తుంది. అది మీ ఇష్టం, మీ ఆలోచించుకొని మీరు డెసిషన్ మీరు తీసుకోండి. తర్వాత అప్లికేషన్స్ ఆర్ డెరివేటివ్ తీసుకుంటే కనుక డిఫరెన్సియేషన్ అర్థమైన తర్వాతనే మీరు ఇక్కడికి రావాలా. డిఫరెన్సియేషన్ చదువుకోకుండా మీరు ఇక్కడికి వస్తే కనుక ఈ ప్రాబ్లం రాంగ్ చేస్తారు. కొంతమంది ఇది ఈజీలే క్వశ్చన్స్ ఇవే రిపీట్ అవుతానని ఇక్కడికి వచ్చి ఇది నేర్చుకుంటారు డైరెక్ట్గా, కానీ ఎగ్జామ్లో రాంగ్ అయిపోతుంది. ఎందుకు? మనకు డిఫరెన్సియేషన్ అర్థం కాకపోతే అప్లికేషన్స్ ఎలా అర్థమవుతాయి కదా. మనకు ప్లస్ మైనస్ రాకపోతే, అడిషన్స్ రాకపోతే అడిషన్ యొక్క అప్లికేషన్ ఎలా అర్థమవుతుంది? అదేవిధంగా డిఫరెన్సియేషన్ రాకపోతే డిఫరెన్సియేషన్ యొక్క అప్లికేషన్ ఎలా అర్థమవుతుంది? మీరు బై హార్ట్ చేసినా కూడా ఎగ్జామ్లో రాంగ్ రాస్తారు. మీరు రాసేటప్పుడే అర్థమవుతుంది, కరెక్షన్ చేసేవానికి మీకు బేసిక్స్ రావు, డైరెక్ట్ బై హార్ట్ చేసినారని చెప్పి. ఓకేనా. సో అలా కాకోకుండా డిఫరెన్సియేషన్ నేర్చుకున్న తర్వాత అప్లికేషన్లోకి వస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, మీరు ఎగ్జామ్లో క్లియర్గా రాయగలుగుతారు. సో మంచి మార్క్స్తో పాస్ కావడం కూడా జరుగుతుంది, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే కదా, క్లియర్ అర్థమైంది కదా. సో ఇంతకుముందు నేను చెప్పినట్ల హౌ టు పాస్ M1 అనే వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. కావాలంటే దీన్ని పాస్ చేసి అక్కడిపై ఆ వీడియో చూసి ఇక్కడికి రండి. ఓకే. సరే, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకుందాం. ఇదైతే మనకి రీసెంట్ పేపర్ తీసుకున్నాను కదా, 2024ది. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో నేను ఫిజిక్స్ అప్లోడ్ చేశాను, అది రీసెంట్ క్వశ్చన్ పేపర్ లేక ఓల్డ్గా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. నేను నెక్స్ట్ వీడియోలో చెప్పినాను కదా, నెక్స్ట్ వీడియోలో ఫిజిక్స్ 2023తో లేదా 2024తో సంబంధించి ఏదో ఒక పేపర్ అయితే అప్లోడ్ చేసి ట్రై చేస్తాను. ఓకే. సరే, ఇప్పుడు చూద్దాం. మనం క్వశ్చన్స్ ఏమనుకున్నాం, ఫస్ట్ బేసిక్స్ నుంచి వస్తాయి, తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి వస్తాయి. క్వశ్చన్స్ ఏమడుతున్నాడు, రేంజ్. మిస్ అయితే ఏమడుతాడు, డొమైన్. రేంజ్ లేదా డొమైన్, అంతే, అక్కడ క్లియర్ ఆ క్వశ్చన్. మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ నుంచి అడుగుతాడు, పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి అడుగుతాడు. పార్షియల్ ఫ్రాక్షన్లో క్వశ్చన్ చూసిన వెంటనే మనం ఆన్సర్ చెప్పొచ్చు, అంత ఈజీగా ఉంటుంది. మీరు సెర్చ్ చేయండి యూట్యూబ్లో పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే క్లాసెస్, మీరు ఒక 2-3 క్లాసెస్ వింటే చాలు, ఆ టాపిక్ మొత్తం క్లియర్. అంటే మీకు 3 మార్క్స్ ఇంకా మీ చేతిలో ఉన్నట్లే, ఇంకా చెప్పాలంటే జోబ్లోనో చేతిలోనో ఇంకా మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నట్ల 3 మార్క్స్, అంత ఈజీగా ఉంటుంది. తర్వాత మ్యాట్రిక్స్ అంటారా, మ్యాట్రిక్స్ పైన మనకి A+B, A-B లేదా 2A లేదా డెట్ A లేదా A+Bకి డెట్ ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే కొంచెం మ్యాట్రిక్స్ పైన మినిమం ఐడియా ఉన్న వాళ్ళు కూడా 3 మార్క్స్ క్వశ్చన్ చేయగలుగుతారు. తర్వాత స్క్వేర్ అంటే కనుక A ఇంటూ ఏని పక్క రాసుకొని రోని కాలంతో మల్టిప్లై చేయడం. చాలా మంది 4 స్క్వేర్ అంటే 16, 2 స్క్వేర్ అంటే 4, -1 స్క్వేర్ అంటే 1 పెట్టేసి ఆన్సర్లో వస్తారు. ఇలా చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. A ఇంటూ ఏని పక్క రాసుకొని ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి. ప్రొసీజర్ గుర్తుంది కదా. ఓకే. నెక్స్ట్ అంటే ఇదే ఫార్మాట్లో వస్తాయి క్వశ్చన్లు. ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ అనుకున్నాం కదా, ఇక్కడ ఈ మోడల్లో కాకుండా కొంచెం వేరే అవుతుంది అంతే, కానీ ప్యాటర్న్ ఇట్లే ఉంటుంది. క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ పార్షియల్ ఫ్రాక్షన్ నుంచే వస్తుంది, థర్డ్ క్వశ్చన్ మ్యాట్రిక్స్, థర్డ్ ఫోర్త్ మ్యాట్రిక్స్ నుంచే వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. ఇదే ఏరియాలో తిరుగుతూ ఉంటాయి క్వశ్చన్స్. తర్వాత ట్రిగ్నామెట్రీ నుంచి 2 క్వశ్చన్స్. ట్రిగ్నామెట్రీలో కొన్ని లిమిటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా కోర్స్ తీసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అట్లీస్ట్ ట్రై చేయండి. జస్ట్ 29 రూపీసే కదా ఉన్నది. M1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి మన యాప్లో దొరుకుతాయి. మీకు ఇలాంటి మోడల్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని ఒక పీడిఎఫ్లో దొరికిపోతాయి. మీరు జస్ట్ అవి ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీడిఎఫ్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఆన్సర్ మీకు రాలేదు, పోనీ అర్థం కాలేదనుకోండి, తెలుసు కదా మనం సపోర్ట్ ఏమి ఇస్తాము, మీరు ఆ క్వశ్చన్ని మీరు ఏదైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో యాప్లో మెసేజ్ పెడితే సరే నాకు ఈ క్వశ్చన్ రాలేదని, మనం ఆ క్వశ్చన్ని యూట్యూబ్లో యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేసి మనం అప్లోడ్ చేస్తాం కదా, మీతో పాటు మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. ఓకే. సో ఆ క్వశ్చన్స్ కోసం అట్లీస్ట్ మనకు గైడెన్స్ వస్తుంది. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ మోడల్ క్వశ్చన్స్ అన్ని ఒక చోట ఉంటాయి కాబట్టి మీరు అర్థం చేసుకుని చదివేకి క్లారిటీగా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి ట్రిగ్నామెట్రీ నుంచి వచ్చిన క్వశ్చన్. తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి డెట్ అడుగుతాడు, మోడల్స్ అడుగుతాడు, లేకపోతే ఇన్వర్స్ మోడల్స్ అడుగుతాడు. ఇక్కడ ఏం లేవు పెద్ద క్వశ్చన్లు, జస్ట్ ఇక్కడ కూడా అంతే. కాంప్లెక్స్ నెంబర్స్లో 4 బేసిక్స్ ఫార్ములాస్ ఉంటాయి, ఆ 4 నేర్చుకుంటే చాలు అంతే. తర్వాత స్ట్రైట్ లైన్ టాపిక్ పైన ఒక ఈక్వేషన్ ఇచ్చినాడు, 2 ఈక్వేషన్లు ఇచ్చి మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అన్నాడు. సో స్ట్రైట్ లైన్ అనే టాపిక్ ఇది. తర్వాత లిమిట్స్ పైన క్వశ్చన్, తర్వాత బేసిక్ డిఫరెన్సియేషన్, అసలు క్వశ్చనే కాదు డిఫరెన్సియేషన్లో. ఇది తెలుసు కదా మనకు 2x² అంటే ఆన్సర్ ఏమొస్తుంది, 4x ఆన్సర్ 4, కాన్స్టెంట్ వాల్యూకి 0.
4x+4 అంటే 4 కామన్ తీస్తే x+1 ఈజ్ 4 × x+1 అయిపోయింది ప్రాబ్లం. సో చాలా ఈజీగా మ్యాథ్స్ అనేది మనం డిప్లొమాలో టఫ్ అనుకుంటాము, కానీ ఇంటర్మీడియట్తో కంపేర్ చేస్తే డిప్లొమా మ్యాథ్స్ అనేది నెగ్లిజిబుల్, అంత ఈజీగా ఉంటుంది. జస్ట్ మీకు నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మీకు అర్థమైనట్లు చెప్పేవాళ్ళు లేక మీకు అర్థం కాలేదు అంతే. ఒకసారి మీకు అర్థమైనట్లు చెప్పేవాళ్ళు మీ ముందర కూర్చొని మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మ్యాక్సిమం 5 to 10 అవర్స్ చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మ్యాథ్స్ 1 మ్యాథ్స్ 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయొచ్చు మనం. ఒక 10 అవర్స్ మ్యాథ్స్ 1కి, ఒక 10 అవర్స్ మ్యాథ్స్ 2కు, అంతకంటే ఎక్కువ టైం అవసరం లేదు ఈ సబ్జెక్ట్లకి, అంత ఈజీ సబ్జెక్ట్స్. ఓకే, ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మీరు కొంచెం యూట్యూబ్లో వీడియోస్ అట్లా కొంచెం ప్రాక్టీస్ చేసిన మన ఛానల్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అనేది ఈజీగా చేయగలుగుతారు, దాంట్లో డౌట్ లేదు. ఇంకా ఎస్ఏ టైప్ క్వశ్చన్లో వస్తే క్రామర్స్ రూల్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, మ్యాట్రిక్స్ నుంచి మనకి ఏమొస్తుంది, క్రామర్స్ రూల్ అయితే వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ ట్రిగ్నామెట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటే ప్యాటర్న్, అంటే మనకి ఇక్కడ జస్ట్ 5-6 మోడల్స్ ఉన్నాయి అంతే, అవే మోడల్సే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవి ఏమేమి మోడల్స్ ఉన్నాయని మీకు అర్థం కావాలంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లు హౌ టు పాస్ అనే వీడియో చూడాలి. ఓకే, నెక్స్ట్ సెంటర్ రేడియస్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి హైపర్బోలా అడిగినాడు. మనకున్నది ఏంటి, స్ట్రైట్ లైన్ ఒకటి, సర్కిల్ ఒకటి, తర్వాత ఎలిప్స్ ఒకటి, పారాబోలా ఒకటి, హైపర్బోలా, అంతే. సో ఇవే క్వశ్చన్సే కదా మనకి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇవే వస్తాయి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇవే వస్తాయి. దీంట్లో కూడా ఎక్కువ లేవు. స్ట్రైట్ లైన్లో 7 మోడల్స్, సర్కిల్ తీసుకుంటే 4, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలాలో ఫార్ములాసే లేవు. సార్ చాలా పెద్ద టేబుల్ ఉంది కదా సార్ టెక్స్ట్ బుక్లో, అవన్నీ అవసరం లేదు. మీరు కనుక ఒకసారి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు మనం ఏం ఫార్ములాస్ నేర్చుకోపోయినా కూడా కోఆర్డినేట్ జామెట్రీని ఎగ్జాక్ట్గా మనం ఆన్సర్ రాయొచ్చు, మనం పాస్ కావచ్చు అని క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేషన్, చాలా సింపుల్ డిఫరెన్షియేషన్ ఇచ్చిన చూడండి. ఇది x/y ఫామ్లో ఉండే డిఫరెన్షియేషన్, కొంచెం టఫ్, అంటే దీంతో కంపేర్ చేస్తే కొంచెం టఫ్. ఓకే, అదేవిధంగా ఇది కూడా అంతే, మనకి డిఫరెన్షియేషన్లో ప్రాబ్లమ్స్ ఇచ్చినాడు. నెక్స్ట్ టాంజెంట్ నార్మల్, ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుంచి వస్తాయి ఇవి 2 క్వశ్చన్స్. అంటే అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుంచి ఇవి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి 2 మీరు అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా డిఫరెన్షియేషన్ మినిమం నాలెడ్జ్ అన్న మీకు ఉండాలి. ఒక్కసారి మీకు మినిమం నాలెడ్జ్ ఉందనుకోండి, ఖచ్చితంగా 17th ఏ క్వశ్చన్ ఎప్పుడు మనకి టాంజెంట్ నార్మల్ అడుగుతాడు, 18th ఏ ఎప్పుడు మినిమం మ్యాక్సిమం క్వశ్చన్ అడుగుతాడు. అంటే రేర్ కేసెస్లో మనం ఇంకా ఫెయిల్ అవుతామనే సిచ్యువేషన్లో ఈ క్వశ్చన్ ఎప్పుడు రిపీట్ అవుతుంది, వాల్యూస్ మారుస్తారు తప్ప క్వశ్చన్ ఫార్మాట్ మాత్రం ఎప్పుడు టాంజెంట్ నార్మల్ మ్యాక్సిమం మినిమం అనేది 99% వరకు ఇదే ప్యాటర్న్లోనే ఉంటుంది. అర్థమైంది కదా. ఇంకా సరే, ఇంకా నంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, 1, 2 కాదు. ఇక్కడ చూస్తే మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కింద, అవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్లో ఒకేసారి వద్దు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, మండే టు సాటర్డే వరకు అయితే కనుక మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, ఇవన్నీ మనం చూద్దాం, మన ఛానల్లో చూద్దాం. అదేవిధంగా సాటర్డే రోజు మీరు విల్లింగ్ ఉంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ విల్లింగ్ ఉంటే, నేను పెడతానని చెప్పడం లేదు, మీకు ఎక్కువ మంది స్టూడెంట్స్కి నీడ్ ఉంది, మీరు విల్లింగ్ ఉన్నారంటే సాటర్డే రోజు నేను క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తాను. మీరు సండే ఎగ్జామ్ రాయండి, దాన్ని నాకు వాట్సాప్లో మరి అప్లోడ్ చేయండి, పీడిఎఫ్ ఆర్ ఇమేజెస్లో అప్లోడ్ చేయండి. నేను దాన్ని సండే రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసి. అప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్న ఎగ్జామ్లో అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఫైనల్ ఎగ్జామ్లో ఆ మిస్టేక్స్ మీరు రిపీట్ చేయి, ఖచ్చితంగా పాస్ అయిపోతారు. రిజల్ట్ వచ్చేంత వరకు మనకు వెయిట్ చేయాల్సిన పని లేదు. మనం ఫస్ట్ వీక్లోనే, అంటే మనకు కంప్లీట్గా 4 వీక్స్ ఉన్నాయి కదా, మనం ప్లాన్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, హౌ టు పాస్ డిప్లొమా ఇన్ 30 days అని. అంటే మన ప్లాన్ ప్రకారంగా 4 వీక్స్లో ఫస్ట్ వీక్లోనే మనకు అర్థమవుతుంది మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని. ఒకసారి ఫస్ట్ వీక్లో ఫెయిల్ అయినామని మనకు అర్థమైంది అనుకోండి, సెకండ్ వీక్లో పాస్ అయిపోతాం కదా, అంతే కదా, పెద్ద టైం ఏం పట్టదు మనకు. సో ఎగ్జామ్కి ముందే మనం డిక్లేర్ కావచ్చు మనం పాస్ అయిపోతామని, అంత క్లారిటీ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత. మీరు కరెక్షన్ ఎలా చేసుకోవాలో నేను చెప్పిన తర్వాత. కాబట్టి సింపుల్గా ఏం లేదు, మీరు సింపుల్గా ఫాలో కాండి, వేరేది ఏం చదవాల్సిన పని లేదు, వేరే ఏమి ఫాలో కావాల్సిన పని లేదు. సింపుల్గా యూట్యూబ్ని మన క్లాసెస్ని ఫాలో కాండి, ఖచ్చితంగా 100కి 200% పాస్ అయిపోతారు. ఓకే, మీకు అవసరం అనిపిస్తే లేదా ఒకసారి చూడండి, యాప్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి, దాంట్లో ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మీరు కావాలంటే తీసుకోవచ్చు. టెలిగ్రామ్లో అయితే జాయిన్ కాండి, మీకు అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ.